ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1423కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 3, 2022, టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చాలా ఉన్నాయి డీల్స్. మనకి టైప్ సి కానీ కేబుల్స్ ఉంటాయి కదా, టైప్ సి మైక్రో యూఎస్బీ కేబుల్స్ సంబంధించి, అండ్ దాంతోపాటు ఛార్జర్స్ ఉంటాయి కదా. ఒకవేళ ఛార్జర్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే వాటికి సంబంధించి, అండ్ ల్యాప్టాప్ కెమెరాని కవర్ చేసుకోవడం, మీ ప్రైవసీ ఉంటుంది కదా. కొన్ని ల్యాప్టాప్స్కి మన కెమెరా కవర్ ఆటోమేటిక్గా వస్తుంది, ఇన్బిల్డ్ వస్తుంది. ఇప్పుడు చిన్న గ్యాడ్జెట్ ఒకటి వచ్చింది, కెమెరా కవర్ చేసుకోవచ్చు మనం. మొత్తం లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇవన్నీ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ పెట్టాం, మార్నింగ్ అయితే అక్కడ నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి, ఫాలో అవ్వండి. 70,000+ మనకి ఫాలోవర్స్ అయితే ఉంటారు దానిలో. అండ్ టిక్ మార్క్ ఉంటుంది, అది మెయిన్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టిక్ మార్క్ ఒకటే ఉంటుంది మీకు టెలిగ్రామ్, ఇంకెక్కడ మీకు టిక్ మార్క్తో టెలిగ్రామ్ ఛానల్ అయితే దొరకదు. సో అది చూసుకొని ఫాలో అవ్వండి, ఏ ఛానల్ మీరు ఫాలో అవుతున్నారు. మళ్ళీ ఏది పడితే ఆ ఛానల్ ఫాలో అవ్వడం, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం, మీరు ఇవ్వడం, మోసపోవడం, అది నేనే అనుకోవడం, ఇవి చాలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే ఛానల్ పేరు చెప్పి, లేకపోతే ప్రసాద్ లైఫ్ స్టైల్, ప్రసాద్ ఆటోమొబైల్, ప్రసాద్ ది గేమర్, ఏదైనా ఛానల్ పేరు చెప్పి మిమ్మల్ని డబ్బులు ఎవరైనా అడిగారంటే మాత్రం ₹1 కూడా ఇవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంక మన న్యూస్లోకి వెళ్ళిపోతే 5G అయితే వచ్చేసింది ఇండియాకి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 5G అయితే వచ్చేసింది. క్వశ్చన్ కూడా ఈరోజు దానికి సంబంధించే, మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు 5G యూజ్ చేయడానికి? మీరు అసలు 5G వస్తే యూజ్ చేస్తారా, లేకపోతే మాకు అవసరం లేదు 4G ఎనఫ్ అనుకుంటున్నారా? ఎంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారు 5G గురించి కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. 5G అయితే ఫస్ట్ అక్టోబర్ 1వ తారీఖు నరేంద్ర మోడీ గారు అయితే అనౌన్స్ చేశారు. మన జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా 3 మేజర్ నెట్వర్క్స్ కూడా 5Gని అయితే అనౌన్స్ చేసినాయి. ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదు. మేబీ దివాళీ లోపు మనం ఈ 5G నెట్వర్క్స్ అయితే చూడొచ్చు. అంటే 5G ఈ నెట్వర్క్స్లో అయితే చూడొచ్చు. ఫస్ట్ మనం 5G గురించి మాట్లాడుకుంటే మాత్రం 5G 10 times మనకు ఫాస్ట్ ఉంటుంది 4Gతో కంపేర్ చేస్తే. 5G వల్ల ఇండియాకి 3,64,000 కోట్ల రూపాయల వరకు లాభం చేకూరిద్దని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా 5G నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే 5G నెట్వర్క్ ఇండియాలో ఎయిర్టెల్ అయితే లాంచ్ చేస్తుంది. వీళ్ళు 8 సిటీస్లో తీసుకొని వచ్చారు. ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, సిలిగురి, ఈ సిటీస్కి అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మేజర్ సిటీస్ అన్నిటికీ మార్చి 2023 లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. మార్చి 2024 అంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి అన్ని సిటీస్కి 5G తీసుకొస్తామని చెప్పేసి, ఓవరాల్గా ఇండియా మొత్తం 5G తీసుకొస్తామని చెప్పేసి ఎయిర్టెల్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఎయిర్టెల్ ఇంకో విషయం కూడా చెప్పింది, ఇప్పుడున్న 4G ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైజెస్తో మీరు 5G వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు ఇప్పుడు ఏదైతే 4G సిమ్ యూస్ చేస్తున్నారో ఆ సిమ్మే యూస్ చేసి మీరు 5G యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కొత్తగా మీరు 5G సిమ్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు, సిమ్ మార్చాల్సిన అవసరం అయితే లేదు ఎయిర్టెల్ యూజర్స్ అయితే. నెక్స్ట్ 2 weeksలో అయితే ఇప్పుడు చెప్పాక 8 సిటీస్ వాటికైతే వీళ్ళు 5G రోల్అవుట్ చేయబోతున్నారు దివాళీలోపు. సో ఇది వస్తే హైదరాబాద్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మనం చెక్ చేద్దాం 4Gకి 5Gకి డిఫరెన్స్ ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ఇంకా జియో విషయానికి వస్తే, జియో అయితే స్టాండర్డ్ నెట్వర్క్ అని చెప్తుంది. స్టాండర్డ్ నెట్వర్క్ అంటే మనం 5G సిమ్ మార్చాల్సి వస్తుంది. వీళ్ళైతే ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు, సిమ్ మార్చాలా లేదా వీళ్ళైతే అఫీషియల్గా ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ వీళ్ళు వచ్చేసరికి మొత్తం 4 సిటీస్లో అయితే తీసుకొని వస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, ఫస్ట్ వీళ్ళు 4 సిటీస్కి తీసుకొని వస్తున్నారు. డిసెంబర్ 2023 వరకు ఇండియాలో ఉన్న మేజర్ టౌన్స్కి, సిటీస్కి తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ జియో 5G ప్లాన్స్ మోస్ట్ అఫోర్డబుల్గా ఉంటాయని చెప్పేసి ఆకాష్ అంబానీ గారు చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటాయో మోస్ట్ అఫోర్డబుల్ అంటే. అండ్ వచ్చిన తర్వాత చూద్దాం జియో 5G, ఎయిర్టెల్ 5G ఎలా ఉందో. ఫస్ట్ అయితే 4 సిటీస్లో హైదరాబాద్ అయితే లేదు. నెక్స్ట్ ఇంక వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడితే మాత్రం వీళ్ళు ఎప్పుడు రోల్అవుట్ చేస్తారో అసలు కన్ఫర్మేషన్ లేదు. మేబీ ఇయర్ ఎండింగ్కి వడాఫోన్ ఐడియా కూడా తీసుకొని రావచ్చు 5Gని. ఇంకా BSNL విషయానికి వస్తే, BSNL ఇప్పుడిప్పుడే 4Gని విస్తరించేది. ఇంకా 5G రావాలంటే మాత్రం BSNLకి దగ్గర నెక్స్ట్ ఇయర్ August 15 వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మోస్ట్లీ. దాని తర్వాత BSNL 5G అయితే తీసుకొని రావచ్చు. అది కూడా కొన్ని సిటీస్కి. తర్వాత మొత్తం తీసుకోవాలంటే 3 సంవత్సరాలు BSNLకి ఈజీగా పట్టింది, 2 నుంచి 3 సంవత్సరాలు. అండ్ 5G స్పీడ్స్ వచ్చేసరికి 200 MBPS నుంచి 300 MBPS వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా 5G మనం ఎలా వాడాలి? 5G మీకు వచ్చిందనుకోండి, మనం ఎలా వాడాలి మన స్మార్ట్ ఫోన్లో అంటే, మన ఏరియాలో 5G సర్వీస్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మన ఫోన్లో 5G ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. మీరు 5G ఫోన్ వాడుతున్నారా, 4G ఫోన్ వాడుతున్నారా, అది ఇంపార్టెంట్. 5G ఫోన్ వాడే వాళ్ళకి 5G వస్తుంది, 4G ఫోన్ వాడితే కష్టం. అండ్ నెక్స్ట్ మన ఫోన్లో సెట్టింగ్స్లో మొబైల్ నెట్వర్క్లోకి వెళ్ళి మన సిమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మనకి ప్రిఫర్డ్ నెట్వర్క్ అని ఉంటుంది. దానిలో మనం 5G/4G/auto అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సిస్టమ్ అప్డేట్ వచ్చిందనుకోండి, దాన్ని అప్డేట్ చేసుకోండి. ప్రస్తుతంగా ఎయిర్టెల్ వాళ్ళు 4G సిమ్తో 5G యూస్ చేసుకోవాలంటే మీరు ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీకు 5G వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మీ 4G సిమ్తో మీరు 5G అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అయితే. ఒకవేళ కంపెనీస్ సిమ్ మార్చాలంటే మాత్రం మీరు కొత్త సిమ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఉన్న 4G సిమ్ని తీసేసి మనం కొత్త సిమ్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం 5G సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే.
చూద్దాం 2 వీక్స్‌లో 5G ఎయిర్టెల్ తీసుకురావచ్చు హైదరాబాద్‌కి. వచ్చిన తర్వాత నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా ఎలా ఉంటుందో స్పీడ్. అది చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి పిక్సెల్ 7 ప్రో అక్టోబర్ 6వ తారీఖు లాంచ్ అవబోతుంది. ఇండియాలో కూడా తీసుకొని వస్తున్నారు. ఇండియాలో కూడా అక్టోబర్ 6వ తారీఖు నైట్ 9:30 నుంచి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. అండ్ దీనికి సంబంధించి మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. పిక్సెల్ 7 ప్రోకి సంబంధించి పిక్సెల్ 7లో వచ్చేసరికి కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ రెండిట్లో 10.8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ ఉంటాయి. అండ్ రెండిట్లో IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. టెన్సర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మొత్తం స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. చూద్దాం వచ్చిన తర్వాత ఇవి ఎలా ఉంటాయో, ఎంత ప్రైస్ పెడతారో ఇవన్నీ మనకి అక్టోబర్ 6వ తారీఖే తెలుస్తాయి. ప్రైస్ నాకు తెలిసి 70,000 పైనే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం ఎంత ప్రైస్లో తెస్తారో. 6వ తారీఖు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనకి జియో బుక్ అని చెప్పేసి ఒక బుక్ని తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. బుక్ అంటే మనం చదువుకునే బుక్ అయితే కాదు, ల్యాప్టాప్. జియో ల్యాప్టాప్ ఒకటి తీసుకురాబోతుంది. అది కూడా ఆండ్రాయిడ్ బేస్డ్ ల్యాప్టాప్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉంటాయి కదా మనకి, MS ఆఫీస్గా ఇలాంటివన్నీ పనిచేస్తాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది రూమర్స్ మాత్రమే. జియో నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ దీనికి సంబంధించి అయితే లేదు. దీని ప్రైస్ దగ్గర 15,000 దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంక OnePlus నుంచి ఈరోజు OnePlus నార్డ్ వాచ్ని అయితే లాంచ్ చేసింది. ఇది OnePlus నార్డ్ వాచ్. దీనిలో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది, కాకపోతే కాలింగ్ ఫీచర్ అయితే లేదు. అదొకటి మైనస్. దీనిలో 4,999 దీనికి ప్రైస్ అయితే పెట్టారు. అండ్ బిల్ క్వాలిటీ బాగుంది. OnePlus కాబట్టి కొద్దిగా బిల్ క్వాలిటీ అయితే బాగా అనిపిస్తుంది. 105 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి దగ్గర 30 days వరకు మీకు స్టాండ్ బై టైం వస్తుంది అని చెప్తున్నారు. అండ్ అన్నీ ఉంటాయి. మీకు స్లీప్ని ట్రాక్ చేస్తుంది, హార్ట్ రేట్ని మానిటర్ చేయగలదు, స్టెప్స్ని క్యాలిక్యులేట్ చేయగలదు. అండ్ దీనిలో మీకు ఉమెన్స్ హెల్త్ కూడా ఇది ట్రాక్ చేయగలదు. సో అన్నీ అయితే ఉన్నాయి. మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు. దీనిలో మీకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇంటర్నల్ స్టోరేజ్ 256 MB అయితే ఇస్తున్నారు. దీనిలో కూడా సాంగ్స్ చేసుకొని మీరు వినాలనుకుని వినొచ్చు, బ్లూటూత్ హెడ్సెట్ కనెక్ట్ చేసుకొని. ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. సో డైరెక్ట్ వాటర్లో తడిసినా కానీ ఏం కాదు. SpO2 కూడా ఉంది దీనిలో. మీకు బ్లడ్ ఆక్సిజన్ కూడా మెజర్ చేయగలదు. దీనిలో ఒకటే మైనస్, డిస్ప్లే కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. బ్లూటూత్ కాలింగ్ అయితే లేదు. తక్కువ బడ్జెట్ తీసుకొచ్చారు కాబట్టి కాలింగ్ ఫీచర్ తీసేసారు. కాకపోతే ఇప్పుడు చాలామంది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అయితే కోరుకుంటున్నారు వాళ్ళ వాచెస్లో. దీనిలో అయితే అదైతే మిస్ అవుతుంది. ప్రైస్ 4,999 అండ్ ₹500 బ్యాంక్ మీద ఆఫర్ అయితే వస్తుంది. మీకు 4,500 అయితే ఇది సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఇది హెల్త్ యాప్ అని చెప్పి ఒక యాప్ అయితే తీసుకొని వచ్చారు. దాన్ని యూస్ చేసి మీరు దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది మొబైల్ ఫోన్కి. దానిలో మీ డేటా మొత్తం చూసుకోవచ్చు, మీ హెల్త్ డేటా మొత్తం. ఇది OnePlus నార్డ్ వాచ్కి సంబంధించి. సో ఒక కాలింగ్ ఫీచర్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ₹1,000 ఎక్కువ పెట్టిన ప్రైస్. అండ్ దీనిలో మన ఫేస్ అంటే మన ఫోటో ఉంటుంది, మన ఫోటోని వాచ్ ఫేస్లో పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ప్రెజెంట్ అయితే లేదు. ఇది రేపటి నుంచి అమెజాన్లో సేల్కి వస్తుంది. అంటే రేపు ఒకవేళ మీరు అంటే అక్టోబర్ 4వ తారీఖు టెక్ న్యూస్ చూస్తుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి దీని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుసుకోవచ్చు. అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే పర్ఫెక్ట్ ప్లానర్స్ కోల్గేట్ పేస్ట్ అన్న ₹55 150 grams వచ్చిందంట. నేను మొన్న క్వశ్చన్ అడిగా ఒకటి మిమ్మల్ని, మీకు ఇది ఇప్పుడైతే సేల్లో మీరు మంచి డీల్ ఏమనుకున్నారంటే మనోడు కోల్గేట్ పేస్ట్ అనుకున్నాడంట. ఇట్లా చాలా ఉన్నాయి ఫన్నీ కామెంట్స్ అయితే. అండ్ నార్మల్గా అయితే ఎక్కువ మంది అయితే రియల్మీ GT2 Pro, Samsung Galaxy S21 FE, iPhone 13 ఈ డీల్స్ అయితే ఎక్కువ పెట్టారు మొబైల్ ఫోన్ సంబంధించి. ఇవి మాకు బాగా అనిపించినాయి ఈ సేల్స్లో డీల్స్ అని చెప్పేసి. కాకపోతే iPhone 13 బిస్కెట్ అయింది చాలామందికి. నెక్స్ట్ లావా బ్లేజ్ 5G అని తీసుకురాబోతుంది. దివాళీలోపు ఈ ఫోన్ అయితే మనం లావా నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇండియన్ బ్రాండ్ ఇది. అండ్ ఈ ఫోన్ 5G ఫోన్, లావా బ్లేజ్ 5G. అది కూడా ఇంకో స్పెషల్ ఏంటంటే ₹10,000 లోపు తీసుకొని రాబోతున్నారు. దీని ప్రైస్ 10,000 అట్లా పెట్టొచ్చు. అండ్ ఇది MediaTek Dimensity 700 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. HD డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ఇస్తే బాగుండేది. HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో మీకు స్టోరేజ్ వచ్చేసరికి 4GB RAM 128GB తీసుకొస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. చూద్దాం, దివాళీలోపు ఈ ఫోన్ అయితే రావచ్చు. ఇది ₹10,000 లోపు 5G ఫోన్ ఇండియన్ బ్రాండ్ నుంచి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్ అయితే. మోటో G72 ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేశాను. ఈరోజు మోటో G72 లాంచ్ చేసింది. 4G ఫోన్ ఇది. కాకపోతే కంప్లీట్గా ఫుల్ నో కాంప్రమైజ్ 4G ఫోన్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి చెక్ చేయండి నిజంగానే అది నో కాంప్రమైజ్డ్ 4G ఫోనా కాదా, మీ ఒపీనియన్ అక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వీడియో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.